హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే టుడే ఈజ్ మై బర్త్డే. బిఫోర్ మ్యారేజ్ నుంచి నాకు బర్త్డే చేసుకోవడం అంటే చాలా ఇష్టం. బట్ అన్ని బర్త్డేస్ కంటే ఈ బర్త్డే చాలా స్పెషల్. ఎందుకంటే ఈ బర్త్డేకి నా హస్బెండ్ నా బర్త్డే డ్రీమ్స్ అయితే కొన్ని ఫుల్ఫిల్ చేశాడు. మన బర్త్డే రోజు మన డ్రీమ్స్ని మనకెంతో ఇష్టమైన వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తే అందులో వచ్చే ఫీలింగే వేరు కదా. ఫస్ట్ వన్ షాపింగ్ అనొద్దు, అది అమ్మాయిలకే అర్థం అవుతుంది. సెకండ్ వన్ లెగ్ స్పా. నేను లెగ్ స్పా చేయించుకున్నాను, బట్ నా హస్బెండ్ ఫుల్ బాడీ మసాజ్ చేయించాడు. ఫస్ట్ టైం ఇది నేను చేయించుకోవడం. బ్యాక్ సైడ్ ఎవరో హిట్ చేస్తున్నట్టు అనిపించింది. నా ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు అవసరం లేదు, వేస్ట్ ఆఫ్ ద మనీ అని చెప్తా. తర్వాతది బార్బిక్యూ. 2 days నుంచి ఈసారి నా బర్త్డేకి బార్బిక్యూ అయితే వెళ్ళాలనుకున్నా, అది నా హస్బెండ్ అయితే తీర్చాడు. తనతో నేను డిస్కస్ చేయలేదు దీని గురించి, కానీ తనకు కూడా అనిపించిందంట ఈసారి బర్త్డేకి ఇక్కడికి వెళ్దామని. చూడండి ఎలా మ్యాచ్ అయ్యాయో, అదే రిలేషన్షిప్ నా లవ్ అంటే. ఇది దియాన్స్ ఫస్ట్ మాల్ విజిట్, అలాగే బార్బిక్యూ విజిట్ కూడా. ఇది భారతీ మాల్లో ఒక బార్బిక్యూ, ఒక బిగ్ సర్ప్రైజ్ కూడా ఇచ్చాడు, అది లాస్ట్లో అయితే చెప్తా. ఇక్కడ దియాన్స్ అయితే యుద్ధానికి స్టార్ట్ అయ్యాడు. మీతో కాదులేండి, వాళ్ళ డాడీతో. మీకు మాత్రం హాయ్. ఫస్ట్ స్టార్టింగ్ పానీపూరితో అయితే స్టార్ట్ చేశారు. నా ఫేవరెట్ పానీపూరి. మీలో ఎంతమందికి ఫేవరెట్టో కామెంట్ చేయండి. బట్ బయట సైడ్ తిన్నంత టేస్ట్ అయితే రాలేదు. బయట సైడ్ తిన్న పానీపూరి అయితే ఎమ్మీగా ఉంటుంది కదా. మేమైతే నాన్ వెజ్ చెప్పుకున్నాం, కానీ వెజ్ కూడా ట్రై చేద్దామని స్వీట్ పొటాటో, పైనాపిల్, బ్రోకలీ విత్ మష్రూమ్ అండ్ పన్నీర్ అయితే ట్రై చేసాం. అండ్ నాన్ వెజ్లో మలై చికెన్, ప్రాన్స్, ఫిష్ అయితే ఇచ్చాడు, లెగ్ పీస్ కూడా ఇచ్చాడు. నేనైతే ఫిష్ ఫస్ట్ టైం ట్రై చేసా, నాకు అస్సలు నచ్చలేదు. లెగ్ పీస్ కొంచెం పర్వాలేదు. మన స్పైసెస్ ఉండవు బెంగళూరులో అంటే తెలిసిందే కదా, ఆంధ్ర స్పైసెస్ అస్సలు ఉండవు. మాకైతే బెంగళూరు ఫుడ్ అస్సలు నచ్చదు, మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి. బట్ స్వీట్ కార్న్ ఒకటి బాగుంది, అలాగే స్వీట్ పొటాటోతో ఏదో స్టార్టర్ చేశారు, అది కూడా బాగుంది. హాట్ తిన్నాక స్వీట్ తినాలి కదా, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. స్వీట్స్ ఎన్ని తినమన్నా తింటా నా ముందు పెడితే. సో అందుకని అన్నీ ఒక్కొక్క పీస్ అయితే తీసుకుంటున్నా. చూడడానికైతే చాలా ఎమ్మీగా ఉన్నాయి, తింటే మాత్రం తెలియదు ఎలా ఉన్నాయో. నీకు స్వీట్ కావాలా హాట్ కావాలంటే నేనైతే స్వీట్కి ఓటేస్తా. మీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా కమెంట్ చేయండి. బఫే కాబట్టి మనకి ఇష్టం వచ్చినన్ని తీసుకోవచ్చు. సో అందుకని నేను పేస్ట్రీస్ 2 ఎక్కువగానే తీసుకున్నా. నేమ్స్ అడగొద్దు, నేను అక్కడ చూడలేదు. స్వీట్స్ అనగానే టెంప్ట్ అయిపోయి అన్నీ తీసేసుకున్నాను. నేను తిన్నాక షాక్. ఎందుకో తెలుసా, స్వీట్ అన్నాక స్వీట్ లేదు అసలుకి, చాలా సప్పగా ఉంది, అస్సలు స్వీట్ లేదు. ఇప్పుడు నేను తినే దాంట్లో 0% ఆఫ్ షుగర్ ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు. అవి పైన చూడడానికి ఎమ్మీగా ఉన్నాయి, తింటే అస్సలకి స్వీటే లేదు. స్వీట్ ఇష్టం ఉండే వాళ్ళకి స్వీట్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. నాకు డిజర్ట్లో అస్సలు ఏం నచ్చలేదు. ఇప్పుడు నేను తినేది ఒక్కటే కొంచెం స్వీట్గా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. లిటరల్లీ చెప్పాలంటే పేస్ట్రీస్ కూడా స్వీట్ లేవు అసలుకి, అంత అట్లా ఉన్నాయి. పేస్ట్రీస్ ఎక్కడైనా స్వీట్ లేకుండా ఉంటాయా? ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయడం పేస్ట్రీస్ స్వీట్ లేకుండా. అడిగితే అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తాం మేడం, సో అందుకని అంత స్వీట్ వేయలేదన్నారు. ఏంట్రా స్వీట్లో స్వీట్ లేకున్నా అని అనుకున్నా, బట్ మనం ఏం చేయలేం. ఇందాక ఒకటి నచ్చింది అన్నా కదా, అది నా హస్బెండ్ కూడా తినేసాను. చూడండి ఇక్కడ, నీ బర్త్డే కదా ఏం కాలే తినని చెప్తున్నాడు. ఈ స్వీట్ పెట్టి తెలియదు కానీ చాలా ఎమ్మిగా ఉంది, కలకండ ఉన్నట్టుంది. అన్నిట్లో అదొక్క డిజర్టే బాగుంది స్వీట్గా, అంతే. కొరవన్నీ 0 షుగర్. స్వీట్ తిన్నాక హాట్ తినాలి కదా, సో అందుకని మెయిన్ కోర్స్లోకి అయితే వెళ్తున్నాం. నాకైతే ఇప్పటి నుంచి ఒక డౌట్, నేను వెజ్లో అయితే నార్మల్గా పప్పు అయితే తింటాను, కానీ కొంతమంది సలాడ్స్ తింటారు కదా, అసలుకి ఎలా తింటారు అనిపిస్తుంది రా వెజిటేబుల్స్ అన్నీ. నేనైతే ఇక్కడ కర్డ్ రైస్ అండ్ క్యారెట్ పీసెస్ అయితే వేసుకున్నా. మెయిన్ కోర్స్లో కూడా చికెన్ ఒకటి అవైలబుల్గా ఉంది, ఫ్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ ఉంది, బట్ అంత బాగాలేదు. పాస్తా అండ్ చిక్ బీన్స్ పన్నీర్ కర్రీ అది. చిక్ బీన్స్ మసాలా కర్రీ అంట. దెన్ పన్నీర్ అండ్ పొటాటో ఫ్రై. ఐ థింక్ అది ఫ్రైలా ఉంది, ఏంపుల్లా కాకుండా కొంచెం గ్రేవీతో ఉంది పొటాటో, కానీ టేస్ట్ కొంచెం ఎమ్మి, అంత స్పైసీ ఏం లేదు. పన్నీర్ నా హస్బెండ్కి ఇష్టం కాబట్టి నేనైతే కొంచెం సర్వ్ చేసుకుంటున్నా, అలాగే పొటాటో కూడా. దెన్ వీ హ్యావ్ వెజ్ నూడిల్స్ అండ్ వెజ్ సమ్ మష్రూమ్ లైక్ కర్రీ. నూడిల్స్ కూడా అస్సలు స్పైసీ లేదు, టేస్ట్ కూడా యావరేజ్, కానీ బిల్కి న్యాయం చేయాలి కాబట్టి అన్నీ కొంచెం కొంచెం అయితే సర్వ్ చేసుకొని తిన్నాం. దెన్ వీ హ్యావ్ వెజ్ పలావ్. ఇది కొంచెం పర్వాలేదు, టేస్ట్ బాగుంది స్పైసీ లేకుండా. అసలు బెంగళూరులో ఉండేవాళ్ళు స్పైసీ లేకుండా ఎలా తింటారో నాకైతే అస్సలు అర్థం కాదు. దానికి బదులు మనమే ఇంట్లో చేసుకొని తినడం బెటరు. మళ్ళీ మీరు తింటున్నారు కదా అక్క ఎందుకు తిన్నారు అనవద్దు. ఎప్పుడైనా అకేషనల్లీ బర్త్డేస్కి ఓకే, డైలీ మేమేం తినము, బర్త్డేస్కి అలాగే వెళ్తాం బయటికి. దెన్ వైట్ రైస్, స్టీమర్ రైస్ అండ్ నా ఫేవరెట్ చికెన్ బిర్యానీ. అదొక్కటే చికెన్ బిర్యానీ,
ఇంకేం లేవు చికెన్తో. అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ 2 కర్రీస్. లెఫ్ట్ సైడ్ కర్రీ కొంచెం పర్వాలేదు, బెటర్. దెన్ వీ హ్యావ్ ఫిష్ కర్రీ ఆల్సో, బట్ నేను అది తిన్ను. నా హస్బెండ్ కూడా వద్దన్నాడు ఎందుకో. దెన్ వీ హ్యావ్ సూప్. ఇది చికెన్ బ్రాత్ సూప్ అంట విత్ బ్రోకలీ కూడా. ఈ సూప్ టేస్ట్ బాగుంది, అందుకని కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నా. మేమైతే ఫుడ్ చాలా హోప్స్ అయితే పెట్టుకొని వెళ్ళాం, బట్ అక్కడైతే అంత ఫుడ్ ఏం బాగాలేదు, యావరేజే ఉంది. బెంగళూరులో ఫుడ్ అంటే మనం చెప్పనవసరం లేదు కదా. కొంచెం తిని కొంచెం అయితే మిగిలిచ్చేసాం అట్లానే. మేము తినమని అన్నీ కూడా సర్వ్ చేసుకోలేదు, మాకు కావాల్సిన వరకు సర్వ్ చేసుకొని మాకు కావాల్సినంతే తిన్నాం. మళ్ళీ ఫుడ్ వేస్ట్ చేశారా అనొద్దు, మేమైతే వేస్ట్ చేయలేదు. అండ్ హాట్ తిన్నాక స్వీట్ తినాలి కదా మళ్ళీ, సో అందుకని కేసరి పిస్తా కుల్ఫీ అయితే తీసుకున్నాం. ఇది అస్సలు టేస్ట్ లేదు. అదే రెస్టారెంట్లో నాకు తెలియకుండా నా చేత కేక్ అయితే కట్ చేయించాడు నా హస్బెండ్. లాస్ట్లో ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మీరే చూడండి ఏందో. ತಾಯಿ ದೃಷ್ಟಿ ಹೋಲ್ಡೇಜ್ ವತಿಯಿಂದ ನಮ್ಮೆಲ್ಲರ ದೇವರ ಮಕ್ಕಳ ಪರವಾಗಿ ಇವತ್ತು ಸುನೀತಾ ಮೇಡಮ್ ಅವರಿಗೆ ಹುಟ್ಟುಹಬ್ಬದ ಆರ್ಥಿಕ ಶುಭಾಶಯಗಳು. ಟು ಯು, ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇ ಟು ಯು, ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇ ಟು ಯು ಸುನೀತಾ ಮೇಡಮ್, ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇ ಟು ಯು. ಮೇ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು, ಮೇ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು, ಮೇ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಸುನೀತಾ ಮೇಡಮ್, ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇ ಟು ಯು. ಮತ್ತು ಅವ್ರಿಗೆ ಆರೋಗ್ಯ ಮತ್ತು ಆಯುಷ್ಯ ಕೊಡಲಿ ಅಂತ ನಾವು ದೇವ್ರ ಹತ್ರ ಕೇಳ್ಕೊಳ್ತೀವಿ. ಮತ್ತು ಇವತ್ತು ಅವರು ಬೆಳಗಿನ ಊಟವನ್ನು ಏರ್ಪಡಿಸಿದ್ದಾರೆ, ಬೆಳಗಿನ ಟಿಫನನ್ನು ಏರ್ಪಡಿಸಿದ್ದಾರೆ. ಮತ್ತು ಅವ್ರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಅದೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಮಾಡ್ಬೇಕಾಗಿತ್ತು ನಾವು. ಟು ಯು, హ్యాపీ టు యూ. ఇదైతే నాకు బిగ్ సర్ప్రైజ్, ఎందుకంటే మా లాస్ట్ ఇయర్ బర్త్డే నుంచి మేమైతే డిసైడ్ అయ్యాం మా సెలబ్రేషన్లో కొంచెం మనీ అయితే ఓల్డేజ్ హోమ్కి లేదా చిన్నపిల్లల ఆశ్రమంకి అయితే ఇద్దాం అనుకున్నాం. లాస్ట్ ఇయర్ చిన్నపిల్లల ఆశ్రమంకి ఇచ్చాం, బట్ ఈ ఇయర్ దియాంష్ పుట్టాడు కాబట్టి, తను ఉన్నాడు కాబట్టి, తను ఎక్కడికి తీసుకెళ్ళాం కాబట్టి లేదనుకున్నాం. బట్ తను నాకు తెలియకుండా వాళ్ళకైతే మనీ ఇచ్చి ఇట్లా టిఫిన్ అలాగే లంచ్ అయితే చేపించాడు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఐఎమ్ సో లక్కీ ఇలాంటి హస్బెండ్ దొరకడం. అందరికీ ఇలాంటి హస్బెండ్ రావాలని కోరుకుంటా. మీరు ఒకసారి ఆలోచించండి, మన బర్త్డేకి స్పెండ్ చేసే మనీలో ఒక 10% వాళ్ళకి కానిస్తే వాళ్ళకి ఒక డేకి ఆకలి అనేది తీరుస్తాం మనం. ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. బర్త్డే మొత్తం, ఆ రోజు మొత్తం కదా, ఆ ఇయర్ మొత్తం మనం చాలా హ్యాపీగా గ్రేట్గా ఫీల్ అవుతాం. మీరు ట్రై చేయండి ఒకసారి. మన బర్త్డేలా కాకుండా అందరి బర్త్డే అనుకొని వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంతే చేయాలని ఏం లేదు, మీకు తోచినంత చేయండి. మీ పేరు చెప్పుకొని వాళ్ళకి పూట భోజనం చేస్తారు, అంతే. ఆ హ్యాపీనెస్ చాలు కదా మనకి బర్త్డేకి. ఈ ఆశ్రమం బెంగళూరులో ఉంది. మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఆశ్రమానికి లేదా చిన్నపిల్లకాయలు ఉండే దగ్గరికి ఎవరికైనా వాళ్ళకి బుక్స్, పెన్స్, వాళ్ళకి నీడ్ అనేది ఇవ్వండి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేయించాం. పెరుగు పులుసు, చపాతీలు, వెజ్ మసాలా రైస్, అలాగే వంకాయ, స్వీట్, రైస్, పప్పు, అప్పడాలు కొన్ని అయితే ప్రిపేర్ చేయించాం. అన్నీ ఇవ్వాలని ఏం రూల్ ఉండదు, మీ స్తోమతకు తగ్గట్టు ఇవ్వండి చాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలవు నా బర్త్డేని ఇంతగా గొప్పగా సెలబ్రేట్ చేసినందుకు. అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఇంకా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ బర్త్డేకి అయితే ఫుల్ఫిల్ చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అవర్ పీడిఎస్ వ్లాగ్స్.